ఇక డీటెయిల్ చూస్తే సోషల్ మీడియాలో మంత్రి సీతక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు వేధింపులు తప్పడం లేదు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర కమెంట్స్ చేయడంపై మహిళా సంఘాలు, పౌర సమాజం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అసభ్యకరంగా దూషిస్తున్న ట్రోలర్స్ పైన CCS లో పౌర సమాజ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. దూషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. సోషల్ మీడియాలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మహిళా కమిషనర్ చైర్పర్సన్ నేరెళ్ల శారదకు అయితే సోషల్ మీడియాలో వేధింపులు అయితే తప్పట్లేదు. ముఖ్యంగా సీతక్క, నేరెళ్ల శారదను టార్గెట్ చేస్తూ కూడా అసభ్య దూషణలు అయితే చేస్తున్నారు. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న మహిళలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరం కామెంట్ చేయడంపై మహిళా సంఘాలు అలాగే పౌర సమాజం కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా అసభ్యకరంగా దూషిస్తున్న ట్రోలర్స్ పై CCS లో ముఖ్యంగా పౌర సమాజ ప్రతినిధులు కూడా ఇప్పటికే ఫిర్యాదు అయితే చేశారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క అలాగే మహిళా కమిషనర్ చైర్పర్సన్ గా ఉన్న నేరెళ్ల శారదకు ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఏదైతే సోషల్ మీడియా వేదిక ద్వారా వేధింపులు అయితే గురి చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన ఏదైతే కొన్ని తప్పులకు సంబంధించి వీళ్ళు కావాలని టార్గెట్ చేస్తూ కూడా వీళ్ళని కావాలని ఏదైతే సోషల్ మీడియాలో వేధింపులకు అయితే గురి చేస్తున్నారు. దీనికి సంబంధించి గౌరవప్రదమైన స్థానాల్లో మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్ చేయడంపై మహిళా సంఘాలు, పౌర సమాజం కూడా పూర్తిగా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది పౌర సమాజ ప్రతినిధులు కూడా దీనిపై ఇప్పటికే CCS అయితే కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు అయితే నమోదు చేసుకున్నారు. అలాగే దీనిపై పూర్తి విచారణ అయితే చేపడతామని చెప్పారు. యామిని. రైట్, థ్యాంక్ యూ కుమార్. రైట్, ఇక నిర్మల్